జెఫర్సన్విల్, ఇండియానా నుండి శుభోదయం. ఇది జూన్ 8, 2024. పక్షిరాజులు మరలా కూడుకొనుచున్నవి. ప్రవక్తలు తయారు చేయబడలేదు, వారు జన్మతో ప్రవక్తలు. సంఘములో ప్రవచించే వరం ఉంది, కానీ ప్రవక్తలు జన్మతోనే వారు ప్రభు వాక్యాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్ ప్రభు వాక్యంతో ప్రవక్తగా ఉన్నాడు. సంగమునకు ఇచ్చుటకు ముందు అది దేవునికి సంబంధించినదా కాదా అని చెప్పడానికి 2 లేదా 3 అతనికి తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభువు నుండి అతని సేవకుని ద్వారా ఈ మాటలు వినండి. ప్రియమైన అతీతమైన ఆత్మ సంబంధమైన రాజ సంతానపు వధువా, ఇక వేచి ఉండడం అనేది లేదు, ఇక వెతుకులాడటం అనేది లేదు. మనము చేరుకున్నాము. మనము అతీతమైన ఆత్మ సంబంధమైన రాజ సంతానపు వధువై ఉన్నాము. రాజ సంతానపు కుమారునికి ఆత్మ సంబంధమైన సంతానమై ఉన్నాము. భవిష్యత్తులో రాబోయే ఏదో ఒక గుంపు కాదు, రాబోయే తర్వాతి తరం కాదు. మనము అంత్య దినములో జీవిస్తున్నాము. మనము యేసుక్రీస్తు భూమి మీదకి తిరిగి వచ్చుటను చూసే తరమై ఉన్నాము. ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది. అదే సువార్త, అదే శక్తి, నిన్నటి దినమున ఉన్న అదే మనుష్య కుమారుడు ఈనాడు ఉన్నాడు మరియు నిరంతరము ఉంటాడు. ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది. ఆరిజోనా, కాలిఫోర్నియా, టెక్సాస్, అమెరికా అంతటిలో మరియు ప్రపంచ వ్యాప్తంగా టెలిఫోన్ ద్వారా ఈ టేపును వింటున్న స్నేహితులారా, తూర్పు ప్రాంతమునకు వచ్చి మరియు శరీరంలో ప్రత్యక్షపరుచుకున్న దేవునిగా తనను తాను నిర్ధారించుకున్న అదే దేవుని కుమారుడు ఇక్కడ ఈ పశ్చిమ ప్రాంతమున ఈ రాత్రి సంఘములో తనను తాను గుర్తింపజేసుకుంటున్న అదే దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. కుమారుని యొక్క సాయంకాలపు వెలుగు వచ్చి ఉన్నది. ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది. ఆయన యొక్క దినములలో వేదిక మీద నిల్చొని మాట్లాడుచు ఆ కాలం యొక్క వాగ్దాన వాక్యముతో తనను తాను గుర్తింపజేసుకున్న మెస్సియా స్వరము ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా తన వధువుతో టేపుల ద్వారా మాట్లాడుచున్న అదే మెస్సియా స్వరమై ఉన్నది. మనతో ఇలాగూ చెప్పుచున్నది, నేను నిన్న, నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాను. నేను మీకు దేవుని స్వరమునై ఉన్నాను. మీరు నా వాక్యముతో నిలిచి ఉన్న నా యొక్క ఆత్మ సంబంధమైన రాజ సంతానపు వధువై ఉన్నారు. ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది. ఈనాడు ప్రజల మధ్య ఎంతటి గందరగోళం ఉన్నదంటే వారు దేవుని యొక్క సత్యమును చూడలేకపోతున్నారు. దానికి కారణం ఏదనగా దేవుని వాక్యమునకు మానవ కల్పితమైన అనేక అనువాదములు ఉన్నాయి. ఆయన వాక్యమును అనువదించడానికి దేవునికి ఎవరునూ అక్కర్లేదు. ఆయనే తన సొంత అనువాదకుడు. ఆయన తన వాక్యమును అనువదించడానికి తన వధువునకు ప్రకటన 17 దినముల యొక్క దూత ప్రవక్త స్వరమును పంపించాడు. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడే ఉన్నది. ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది. మీరు ఎట్లా అంటారు, యేసు భూమి మీద ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నట్లయితే నేను ఫలానా మరియు ఫలానా కార్యము చేసి ఉండేవాణ్ణి. సరి, అది మీ కాలము కాదు. అయితే ఇది మీ కాలమై ఉన్నది, ఇది మీ సమయమై ఉన్నది. మీరు ఏ స్వరమును దేవుని యొక్క స్వరమని చెప్తున్నారు? మీకు ఏ స్వరము అత్యంత ప్రాముఖ్యమైన స్వరమై ఉన్నది? ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది. దెయ్యము మునుపెన్నడూ లేని విధంగా ఆయన యొక్క వధువు మీద దాడి చేయుచున్నాడు. మీకు ఒక వ్యాధి ఉన్నదని లేదా ఏదో ఒక విధమైన అనారోగ్యం ఉన్నదని మిమ్మల్ని ఆలోచింపజేస్తాడు, లేదా మీ కుటుంబంపై దాడి చేస్తుంటాడు. కొన్నిసార్లు మీరు పైకి, చుట్టూ లేదా ఎటువైపునకు కూడా చూడలేనంత చీకటిగా మారునట్లు దేవుడు పరిస్థితులను అనుమతిస్తాడు. పిదప ఆయన వచ్చి మరియు దాని గుండా మీ కొరకు మార్గమును కలుగజేస్తాడు. తద్వారా నేను హాగర సంతానమును కాను, నేను శారా సంతానమును కాను, నేను మరియ సంతానమును కూడా కాను. నేను దేవుని యొక్క అతీతమైన ఆత్మ సంబంధమైన అబ్రహాము యొక్క రాజ సంతానమై ఉన్నాను. నేను నా కొరకైన దేవుని యొక్క వాగ్దాన వాక్యంను తీసుకుంటాను. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడే ఉన్నది. నేను కదిలించబడును. అది ఏ విధంగా కనిపించినప్పటికీ, దెయ్యం ఏమి చెప్పినప్పటికీ లెక్కలేదు. నాకు ఏది అవసరమున్నను నేను దేవుణ్ణి ఆయన యొక్క వాక్యం వద్ద తీసుకుంటాను అని మీరు చెప్పుటకై ఉన్నది. ఈ దినము, ఈ లేఖనం నెరవేరినది.
దేవుని స్వరము పలికినది, మీకు అవసరమైన ఆత్మీయ ఆహారం అంతటిని నేను నిలువ చేశాను. ఆ టేపులలో ఉన్న దానినే చెప్పండి. నేను మీకు దేవుని యొక్క స్వరమునై ఉన్నాను. నా మాటలకు ఎటువంటి అనువాదము అవసరం లేదు. కనుక్కోవద్దు లేదా పోట్లాడవద్దు. ఒకరినొకరు ప్రేమించుకోండి. అయితే నా వాక్యముతో నిలిచి ఉండండి. ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. దిగులుగా ఉండకండి, చింతించకండి. సాతానుని మీ సంతోషమును మీ వద్ద నుండి దొంగిలించనీయకండి. మీరు ఎవరన్నది, మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారన్నది జ్ఞాపకము చేసుకోండి. ఆ గొప్ప వివాహ విందులో ఉండుటము ఏ విధంగా ఉంటుంది కదా. ఆయన కేవలం మీ కొరకే నిర్మించిన ఆ అందమైన పట్టణంలో జీవించుట. అక్కడ మీరు ఆయనతో మరియు ముందుగా వెళ్ళిన వారందరితో నిత్యత్వం అంతా ఉంటారు. ఇక ఏ వ్యాధి ఉండదు, ఇక ఏ విచారము ఉండదు, ఇక మరణము ఉండదు, ఇక ఎటువంటి పోరాటములు ఉండవు. కేవలం ఆయనతో నిత్య జీవం. అప్పుడు మనము ఇట్లంటాము, ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. మనము దిగులుగా ఉండి ఇట్లా అనవద్దు, నాకు ఈ స్థలముపై విరక్తి కలిగినది, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోగోరుచున్నాను. మనం ఇట్లందాము, ఆయన ఇప్పుడు ఏ నిమిషమునైనా నా కొరకు వచ్చుచున్నాడు. మహిమ, నేను వేచి ఉండలేకపోతున్నాను. నేను నాకు ప్రియులైన వారినందరినీ చూడబోచున్నాను. వారు సరిగ్గా నా ఎదుటనే ప్రత్యక్షమవబోచున్నారు. సమాప్తమైనదని మనము చేరుకున్నామని అప్పుడు నేను ఎరుగుదును. అప్పుడు కన్నురెప్ప పాటున ఒక్క క్షణములోనే ఆవలి వైపున మనం అందరము కలిసి ఉంటాము. మనము సంతోషించి మరియు ఆనందించుదాము. ఏలయనగా గొర్రెపిల్ల మరియు ఆయన వధువు యొక్క వివాహము సమీపించినది. ఆయన యొక్క వధువు తనను తాను సిద్ధపరచుకున్నది. మీరు ఆనందించి మరియు మాతో పాటు గొర్రెపిల్ల వివాహంలో ఉండగోరని వెళ్ళాము. వచ్చి ఈ ఆదివారం జెఫర్సన్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయం అప్పుడు మేము దీనిని వినుచుండగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. 65-02-19 సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. చదవవలసిన లేఖనములు: పరిశుద్ధ యోహాను 16వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనములు, పరిశుద్ధ లూకా 4వ అధ్యాయము 16వ వచనము. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరియు షలోమ్.